హే గైస్, వెల్కమ్ బ్యాక్. డే 24 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఇండియా. ప్రజెంట్ నేను విజయవాడలో గుడవెల్లి కేవ్స్ దగ్గర ఉన్నా. ఆ, అంటే నా డే ఎక్కడ స్టార్ట్ చేశానంటే కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడం దగ్గర. బట్ అక్కడ చాలా మంచి ఆర్కిటెక్చర్ ఉంటుంది టెంపుల్ చుట్టూను. బట్ ఫోన్ కెమెరాస్ లాంటివి ఏమి అలవ్ లేవు. సో నేనేం ఫుటేజ్ ఏం కలెక్ట్ చేయలేదు. ఈ ఉడవల్లి కేవ్స్ ఏంటంటే 4th to 5th సెంచరీ టైంలో గుప్తా డైనస్టీ ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఉంటాయన్నమాట కేవ్స్ మొత్తం కూడా. వాళ్ళ స్టైల్లో మొత్తం అన్నీ కూడాను వాళ్ళ స్టైల్లోనే ఉంటాయి. చూడండి విగ్రహాలు, ఇంకా ఎవరిని పూజించే వాళ్ళు మరి చిన్న చిన్న గృహాలు, గబ్బిలాలు ఉన్నాయి. చూడడానికి ఎలా ఉన్నాయంటే ఆ, చీమలు తెలుసు కదా, పుట్టలో పెట్టేసి భూమిలో సొరంగాలు మొత్తం తవ్వేస్తుంటాయి. అలానే ఎవరు తయారు చేశారో మరి, ఎవరు చెక్కారో తెలియదు. చూడడానికి అలానే ఉంది, చెక్కేసినట్టు మొత్తం అంతా కూడా. అవుటర్ లుక్ చూపిస్తాను. ఇక్కడ ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క స్టాచ్యూ ఉందన్నమాట. ఇది వచ్చేసి వారాహి, ఇది నరసింహస్వామి. ఇంకా అలానే ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క స్టాచ్యూ ఉంది. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ స్టాచ్యూ చూడండి, ఒకటి ఎలా ఉంటే ఇంకొకటి రివర్స్లో ఉంది. అలా ఎందుకు ఉందంటారు? మీరు చూస్తుందంతా కూడా ఒకటే మౌంటైన్. ఒకటే మౌంటైన్ని ఇలా చెక్కారనమాట.
సేమ్ అజంతా ఎల్లోరా కేవ్స్ ఉంటాయి కదా, అలానే అది చూడడానికి చాలా బాగుంది. ఒకానొక సమయంలో ఇక్కడ ఏంటంటే గౌతమ్ బుద్ధుడు దేశ సంచారం టైంలో చాలా మంది మాంక్స్ ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడే మెడిటేషన్ ఇదంతా చేసుకునేవాళ్ళు. వాళ్ళు అలా యూస్ చేసుకున్నారు ఆ టైంలో. ప్రెజెంట్ అయితే ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా ఉంది. ఇంకా గబ్బిలాల హవా, పూర్తిగా గబ్బిలాలే ఉన్నాయి. చిన్న సౌండ్ చేస్తుంటే మొత్తం గజగజ గజలాడిస్తున్నాయి. ఇది మౌంటైన్ మీకు చూపిస్తాను మీదకెళ్ళి. ఎలా అంటే కంప్లీట్ పైనుంచి కింద వరకు మౌంటైన్. ఇక్కడ వరకు అయితే మొత్తం చెక్కేసి ఇలా తయారు చేశారు. ఇంకా మీదకెళ్ళాలి, మీదకెళ్ళి చూపిస్తాను. చూస్తున్నారా, అది మొత్తం మౌంటైన్. ఇంకా ఇది వచ్చేసి ఒక సామ్రాజ్యం. ఐ థింక్ ఇది ఒక అండర్ రేటెడ్ ప్లేస్ అనుకుంటా. చూడండి, ఎవ్వరూ లేరు అసలు. చాలా తక్కువ మంది విజిట్ చేయడానికి వచ్చారు. అంటే నేను వచ్చిన రోజు వచ్చారా లేదంటే ఇంకా ఇంతేనా? ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి తగిలింది ఇక్కడ, చూపిస్తాను. ఇక్కడ చాలా హిస్టరీ అయితే ఈ గోడ మీద రాశారు. చూడడానికి తెలుగులానే ఉంది, కానీ తెలుగు కాదు. బహుశా కన్నడ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఇంకా ఏదో వేరే లాంగ్వేజ్ అయ్యి ఉండొచ్చు. కానీ అక్షరాలు చూడండి ఎంత రౌండ్గా చెక్కారు. ఎవరి వల్ల సాధ్యం చెప్పండి ఇంత రౌండ్గా చెక్కడం? దీనికి మన అక్షరాలు రౌండ్గా ఉండడానికి కూడా ఒక రీజన్ ఉంది. మ్యాక్సిమం మనం తాళపత్ర గ్రంథాలు అంటారు కదా, వాటి మీద రాస్తాం. అందుకని మన అక్షరాలు రౌండ్గా ఉంటాయి. ఈజిప్ట్ ఆ సైడ్ వెళ్ళామనుకో, మ్యాక్సిమం అన్నీ కూడా స్క్వేర్ త్రిభుజాకార షేపుల్లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు గోడల మీద రాస్తారు. బట్ ఇక్కడ గోడ మీద ఉంది అక్షరాలు అండ్ రౌండ్గా ఉన్నాయి. అసలు ఎలా చెక్కారు అనేది ఇక్కడ విషయం. దానికి ఆన్సర్ కూడా ఉంది. శిల్పాలే రౌండ్గా చెక్కేటప్పుడు ఇవంతా చెప్పండి, చాలా నార్మల్ విషయం ఇలా రౌండ్గా అక్షరాలు చెక్కడం. లోపలికి కూడా ఇంకా చిన్న చిన్న గృహాలు లాంటివి ఉన్నాయి. అసలు ఎవరిని పూజించే వాళ్ళో తెలియదు నందాలో. అభిషేకాలు జరిగేవన్నీ నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, అభిషేకాల నుంచి వెళ్ళడానికి దారి అనమాట. వాటర్ ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు ఇందులో. చాలా వేసేసారు లోపలికి వెళ్దామంటే. మనుషులు వరస్ట్ కాదు, నలుగురు ఐదుగురు ఒక దగ్గర చేరితేనే వరస్ట్ అవుతారు. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకోకండి. మీరు వచ్చి ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉంటాయి, వాటిని చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఈ మాట అన్నాను. వరస్ట్ అయిపోతారు, నలుగురు ఐదుగురు ఒక దగ్గరికి చేరి ఫ్రెండ్స్లా బౌండింగ్ ఏర్పడినాక వరస్ట్ అవుతారు. ఇది వచ్చేసి ఇంకొక వైపు అనమాట. ఇటువైపు కూడా ఉందని నాకు తెలియదు, చూసి మళ్ళీ వచ్చాను వెనక్కి. ఇక్కడ ఏంటంటే చూస్తుంటే మొత్తం మధ్యలో ఆగిపోయినట్టు ఉంది. అంతా సగం సగం చెక్కున్నారు, ఇక్కడ అంతా కూడా చెక్కేసి మధ్యలో ఆపేశారు. ఏమైందో సంథింగ్ ఏదో జరుగుంటది. చూడండి, ఈ గృహ లోపల మొత్తం అంతా కూడా సగం సగం చెక్కారనమాట. సగం సగం చెక్కి తెలిసిపోతుంది, సగం పనులు చేస్తే మనకు తెలుస్తుంది కదా. కంప్లీట్ అవ్వలేదు, ఇటువైపు సగం చెక్కి మధ్యలో ఆపేశారు. ఇంకా ఇక్కడ ఏం జరిగిందో తెలీదు, బట్ చూడండి కాస్త డిఫరెంట్గా ఉంది ఇదంతా, ఈ ప్లేస్ అంతా కూడా. ఈ పోర్షన్ అయితే ది లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్ ఉంటుంది కదా, వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్లో జాంబీ హెడ్స్ ఉంటాయి కదా, సేమ్ అలా ఉంది ఈ ప్లేస్. పొద్దున్నే అమ్మవారి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ అక్కడి నుంచి నడుచుకుంటా వచ్చాను. ప్రకాశం బ్యారేజ్ అవన్నీ దాటుకుంటూ ఉండవెళ్ళి వచ్చాను. ఇప్పుడు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదైతే నాకు మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది ఈ ఉండవెళ్ళి.
మీరు కూడా విజయవాడ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి బాపు మ్యూజియం ఉంది. అది అక్కడికి వెళ్ళి ఈ వీడియో కంప్లీట్ చేసేస్తాను. రేపు వచ్చేసి నా లైఫ్లో ఇంపార్టెంట్ డే. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉంది, ఒక ప్లేస్కి వెళ్ళాలని. సో నైట్కి ట్రైన్ ఉంది, ఇక్కడ నుంచి జమ్మలమడుగు వెళ్తున్నా. సో రేపు పొద్దున్న సన్ రైజ్ చూడాలి ఒక ప్లేస్లో. అది రేపటి ప్లాన్.